రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు వినండి, పాల్గొనండి. మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి 4 ఏళ్ల నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి, తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా, సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.silicanandhra.org లేదా 1844-626-2234 ని సంప్రదించండి. لا సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. స్టార్ట్ అండి. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడా ప్రాంతంలో ఉన్న మార్ఖం మనబడి కేంద్ర బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి బాలానందం కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్న నేను శిరీష గట్టి, అలాగే నాతో పాటు మరో బాలానందం అత్తయ్యగా సాకేత గారు కూడా వ్యవహరిస్తున్నారు.
ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. మరి అలాగే ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన మా కెనడా ప్రాంత సమన్వయకర్తలు, మార్ఖం కేంద్ర సమన్వయకర్త మరియు మనబడి గురువులందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న మనబడి, బాలబడి నుండి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యము? ఈనాటి బాలానందం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? చిన్నారులు చిట్టి పొట్టి మాటలు వింటుంటే మనకందరికీ చాలా ముచ్చటేస్తుంది కదా. మరి మన బాలబడి చిన్నారి ఐశ్వర్య ఇప్పుడు చిట్టి చిలకమ్మ చెప్పడానికి సిద్ధంగా ఉంది. తన్ని పిలిచేద్దామా? నా పేరు చెప్పి చెప్పి సరే ప్రాక్టీస్ కదా సరే ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయి చెప్తాను. ఇదిగో బొమ్మ చూడు బొమ్మ చూడు ఇదిగో ఐశ్వర్య, సిద్ధంగా ఉన్నావా? చిట్టి చిలకమ్మ చెప్తావా? చెప్పేసి నా పేరు చెప్పండి. సూపర్ చెప్తున్నావు చెప్పండి. ఏం నేర్చుకున్నావు నాన్న ఐశ్వర్య? చిట్టి చిలకమ్మ వచ్చు కదా నీకు, 2 లైన్స్ పాడతావా? మీతో మాట్లాడి చెప్పేసి ఉత్తి చిట్టి చేరుకోమని చెప్పి మొత్తం చెప్పక్కర్లేదు. సరే, మళ్ళీ కాసేపు ఆగి ఐశ్వర్య దగ్గరకు వద్దాం మనము. తర్వాత ఎవరు చెప్తున్నారు? సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? తర్వాత మనకి ప్రకృతి గురించి చెప్పబోతున్నారు. ప్రకృతి అనేది మనకు భగవంతుడు అందించిన ఒక అమూల్యమైన వరం. మన జీవితంలో అవసరమైన ప్రతిదీ, గాలి, నీరు, భూమి, చెట్లు, జంతువులు, ఇలా అన్ని ప్రకృతిలో భాగాలే. ప్రకృతిని రక్షించడం అంటే మన జీవితాన్ని, మన భవిష్యత్తును మనం రక్షించుకోవడమే. మరి ఈ ప్రకృతి పరిరక్షణ గురించి మనకు చెప్పడానికి చైత్ర స్రవంతి సిద్ధంగా ఉంది. చైత్ర స్రవంతి, చెప్తావా నాన్న? అందరికీ నమస్కారం. నా పేరు చైత్ర శ్రవంతి దుదారి. నేను మార్గం ప్రవేశంలో చదువుతున్నాను. ఈ రోజు నేను ప్రకృతి గురించి మాట్లాడతాను. ఈ భూమి మనకు మాతృస్వరూపం. ఆమె మనకి జీవితం, ఆహారం మరియు ఆశ్రయం ఇస్తుంది. కానీ మనం చేస్తున్న చర్యలు ఎంత విలువని వాటిగా మారిపోయాయి. ప్రతిరోజు జరుగుతున్న ప్రదూషణం, ప్లాస్టిక్ వినియోగం, చెట్లు కొట్టడం లాంటివి ప్రకృతికి హానికరం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మనం చిన్న చిన్న అలవాట్ల మార్పుతో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ప్లాస్టిక్ కి బదులు బట్టతో కుట్టిన సంచులు లేక తీగతో అల్లిన సంచులు వాడుకోవచ్చు. రీసైకిల్ చేయండి, చెట్లు నాటండి మరియు వాటిని పెంచండి. నీటిని వృధా చేయకుండా ఉపయోగించండి. ప్రభుత్వ వాహనాలు వాడండి. మనకు దేవుడు ఇచ్చిన ప్రకృతి సమృద్ధిని కాపాడుకోవాలి. మన ముందు తరాలకి మంచి గాలి, నీరు అందించడం మన బాధ్యత. ఒక పరిస్కృత పరిసరంలోనే మనం ఆరోగ్య పరిరక్షణకు సిద్ధాంతం అవుతాం. మాటలకే కాకుండా ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నుంచే చర్య తీసుకుందాం. ప్రకృతిని కాపాడదాం అంటే మనల్ని కాపాడదాం. వేదాంతంలో మొత్తం బ్రహ్మాండం మరియు ప్రకృతికి అంత దివ్యమైనదిగా పరిరక్షించి బుదుంటుంది. ప్రతి వస్తువులోనూ దివ్యత్వం వ్యాపించి ఉంటుంది. అందువలన మనం ప్రకృతిని కాపాడాలి, ఆరాధించాలి. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావు చైత్ర. ప్రకృతిని కాపాడడానికి మనందరి బాధ్యత కూడా ఉంటుంది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనని రక్షిస్తుంది.
భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన జీవితం అందించాలంటే ప్రకృతి పరిరక్షణ మన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలి. మరి చైత్ర చెప్పినట్టు మనం చిన్న చిన్న చర్యలు తీసుకుందామా? అవేంటి? మొక్కలు నాటడము, నీటిని వృధా చేయకుండా ఉండడము, రీసైకిల్ చేసుకునే వస్తువులను ఉపయోగించుకోవడం, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే సరిపోతుంది. మరి ప్రకృతి పరిరక్షణ గురించి మనకు చక్కగా వివరించిన చైత్ర, నీకు జేజేలు. ప్రకృతి గురించి భలే చెప్పింది కదా చైత్ర. మరి ఆ తర్వాత నెక్స్ట్ తదుపరి ఎవరు వస్తున్నారు? దేని గురించి చెప్పబోతున్నారు? తరువాత ప్రపంచాన్ని అన్వేషించాలంటే ప్రయాణం చాలా అవసరం కదా ఎవరికైనా. ప్రయాణం అనేది మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఒక గొప్ప అనుభూతి కూడా. ఇది మనకు కొత్త అనుభవాలను, జ్ఞానాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఎంతో మంది మహానుభావులు తన జీవిత ప్రయాణాల్లో ఎంతో నేర్చుకున్నారు. ఉదాహరణకి హ్యూయిన్ సాంగ్ భారతదేశం వచ్చినప్పుడు భారత సంస్కృతి విలువలను, విశాలతను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే స్వామి వివేకానందుడు దేశం నలుమూలలు తిరుగుతూ యువతలో జ్ఞానాన్ని వెలుగు తెచ్చారు. అలాగే ఇప్పుడు తన ప్రయాణం గురించి చెప్పడానికి ఒక చిన్నారి సిద్ధంగా ఉన్నాడు. మరి పిలిచేద్దామా? ఆనంది చీకూరిని పిలిచేద్దామా? సిద్ధంగా ఉన్నావా ఆనంది? అందరికీ నమస్కారం. నేను ఈరోజు నా గయానా ప్రయాణం గురించి మీతో పంచుకోబోతున్నాను. గయానా దక్షిణ అమెరికాలో ఒక చిన్న దేశం. గయానా అంటే నదుల యొక్క సమ్మేళనం. గయానాలో ప్రకృతి, నదులు, అడవులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండే కైట్రోపాస్ ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం. గయానాలో మా అమ్మమ్మ, తాత నివసిస్తారు. నాకు ఇక్కడి భోజనము చాలా ఇష్టం. నాకు రొయ్యల చారు మరియు అన్నము ఇష్టం. నాకు గయానాలో వివిధ జంతువులు చూడటం నాకు ఆనందం కలిగించింది. ఇక్కడ అనకొండ జాగ్వార్ ప్రత్యేకము. గయానా ప్రయాణం నాకు చాలా విషయాలు నేర్పింది. సహనంగా ఉండటం ఎలా మరియు ప్రకృతిని ప్రేమించటం ఎలా నేర్పింది. ఇది నా జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవం. ధన్యవాదాలు. ప్రయాణం నిజంగానే జీవితంలో చాలా విలువైంది. దాన్ని మనము చేసినప్పుడు మనకి మిగిల్చే జ్ఞానము, ఆనందము, జ్ఞాపకాలు అవన్నీ మనల్ని ఎంతో గొప్పదిగా మారుస్తాయి. అందుకే పెద్దలు ఒకటి చెప్తూ ఉంటారు, చదువు ఒక కొలమి అయితే ప్రయాణం ఒక యాంత్రిక అనుభవశాల. ప్రయాణం మనకు పుస్తకాల కన్నా చాలా ఎక్కువ నేర్పించగలదు. అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. తన ప్రయాణ విశేషాల గురించి మనతో పంచుకున్నందుకు ఆనంది, నీకు జేజేలు. అవును, తర్వాత ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మనకిప్పుడు పళ్ళ గురించి చెప్పటానికి వస్తున్నారు. పళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. అవి మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా ఉంటాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి పళ్ళుతో చాలా అవసరం. ఇప్పుడు తనకిష్టమైన పండు గురించి చెప్పడానికి బృందా వచ్చేస్తుంది. వినిద్దామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు బృంద. ఇవాళ నేను పుచ్చకాయ గురించి చెప్తాను. పుచ్చకాయ పెద్దగా ఉంటుంది, పుచ్చకాయ తీయగా ఉంటుంది, పుచ్చకాయ పెద్దగా ఉంటుంది, పుచ్చకాయ గుండ్రంగా ఉంటుంది, బయట పక్కన ఆకుపచ్చ రంగులో ఉంటుంది, లోపల ఎరుపు రంగులో ఉంటుంది. వేసవికాలంలో దొరికే పండు. మా అమ్మ
మా అమ్మ నాకు పుచ్చకాయ రసంతో ఫుడ్ రైస్ చేసి పెడుతుంది. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావు అసలు. పండ్లను మన రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మనకు ఆరోగ్యం ఎంతో ఉంటుంది. దానివల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు పండ్లను తినడం వల్ల. ఇవి ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతి కాబట్టి వాటిని సరైన సమయంలో తినడం వల్ల మన శరీరం దృఢంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటే ప్రతిరోజు కనీసం ఒక్క పూటైనా ఒక పండు తినడం అలవాటు చేసుకోవాలి. చక్కగా పుచ్చకాయ గురించి చెప్పిన బృంద నీకు జేజేలు. మరి ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నారు? తర్వాత ఎవరు వస్తున్నారు? సాకేత, నీకు తెలుసా బంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో? మన జీవితంలో కొన్ని బంధాలు దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరాలుగా ఉంటాయి. అలాంటి బంధాల్లో అన్న చెల్లెళ్ళ బంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధాన్ని మనం మాటల్లో చెప్పలేనిది, హృదయంతో అనుభవించాల్సిందే. మరి మన చిన్నారి తన చెల్లి గురించి ఇప్పుడు చెప్పడానికి జయదేవ్ ముందుకొచ్చేస్తున్నాడు. పిలిచేద్దామా జయదేవ్? నమస్కారం. నా పేరు జయదేవ్ ఆంజనేయ మైలపల్లి. నేను మార్కంలో మనబడి ప్రవేశం చదువుతున్నాను. నీ నా కథ నా చెల్లి కథ. అనగనగా ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు ఐశ్వర్య. అది నా చెల్లి. ఆ చెల్లికి ఇష్టమైన బొమ్మలు అంటే యూనికార్న్ లేదు. నా చెల్లికి అన్నం అంటే చాలా ఇష్టము, కానీ పప్పు తినటానికి నాటకాలు చేస్తుంది. మామిడి పండు చాలా ఇష్టము. ఇస్తే బాగుంది బాగుంది అని తినిస్తుంది. చిన్నప్పుడు మ్యాంగో పోట అనే చేసాము. ఇంకా చాకోబార్ చాలా ఇష్టము. చిన్నప్పుడు తోతబాల్ అని చాకోబార్ అనేది. నేనంటే నా చెల్లికి చాలా ఇష్టము. రోజు మేము కలిసి తింటాము, ఆడుకుంటాము, నవ్వుకుంటాము, కొట్టుకుంటాము. అయినా మేము మంచి స్నేహితులు. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావు నాన్న చెల్లి గురించి. అసలు మా అందరికీ కూడా చూపించావు మీ ఇద్దరు ఇంట్లో ఎలా ఉంటారో. చాలా బాగా చెప్పావు. అందరూ అలానే ఉంటారు కదా వాళ్ళ అన్న అక్క చెల్లెళ్ళతో. చాలా చక్కగా చెప్పినందుకు జయదేవ్ నీకు జేజేలు. ఇప్పుడెవరు వస్తున్నారు మరి? మీకు వికటకవి గురించి తెలుసా? ఎవరైనా విన్నారా? వికటకవి అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేరు తెనాలి రామకృష్ణుడు. ఆయన కృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరు. ఆయన మాట్లాడే మాటలు చమత్కారంతో, జ్ఞానంతో చాలా చక్కగా ఉంటాయి. ఆయన హాస్యంతో సహా తత్వజ్ఞానాన్ని కూడా అందించగలిగిన గొప్ప ప్రతిభావంతుడు. ఈ వికటకవి గురించి వివరాలు మనకు చెప్పటానికి చిన్నారి శరణ్య మన ముందుకు వచ్చేస్తోంది. వినేద్దామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య దుదారి. నేను మార్కం ప్రవేశం తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు వికట కవి అని మన తెనాలి రామకృష్ణ కవి గురించి తెలుసుకుందామా? అష్టదిగ్గజాలారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? మీరు నాకు 5 అక్షరాలు చెప్పాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో నుంచి ఉండాలి. ఒక భాషలో అక్షరం ఏ అర్థం అయినా వస్తుందో మిగతా 4 భాషల్లో అదే అర్థం రావాలి. 5 అక్షరాలు కలిపి చదివితే అర్థమైన పదం లేదా వాక్యం రావాలి. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారో చూద్దామా? అరే అష్టదిగ్గజాలారు, నిన్న విజయనగర స్థలాల్లో ఈ ప్రశ్న సమాధానం చెప్పే ఒక్క కవితురైనా లేరా? తెనాలి రామకృష్ణ కవి. నేనున్నాను మహారాజా. చెప్పండి రామకృష్ణ కవి. మహారాజా,
నిన్న మీరు అడిగింది ప్రశ్నకి నాకు చాలా సేపటి వరకు సమాధానం దొరకలేదు. ఆ రాత్రి మా బావమరిది వాళ్ళు ఇంటికి వెళ్తే భోజనం చేసి ప్రశ్న పాకంలో మంచం వేసుకొని పడుకున్నాను. అర్ధరాత్రి వేళ నాకు ఆవు కేకలు వినిపించింది. లేచి చూస్తే ఒక ఆవు దూడకి ప్రసవించింది. ఈ విషయం వెళ్ళి మా బావమరిదికి, బావా ఆవు ఈనింది అని చెప్తే అతను నిద్రమత్తులో ఏ ఆవురా బావా అని అడిగారు. అంతే, నా సమాధానం నాకు దొరికింది. ఏ ఆవురా బావా. ఏం చెప్తున్నారు కవి? తెనాలి రామకృష్ణ కవి. మహారాజా, మీరు ఒకటి గమనిస్తే ఈ ఐదు అక్షరాలు ఉన్నాయి. ఏ ఆవురా బావా. ఏ మరాఠీలో రమ్మని అర్థం, బా హిందీలో రమ్మని అర్థం, రా తెలుగులో రమ్మని అర్థం, బా కన్నడలో రమ్మని అర్థం, బా తమిళ్లో రమ్మని అర్థం. కాబట్టి అన్ని భాషల్లో ఉన్నాయి, అర్థం ఒకటే. వీటి అన్ని కలిపి చదివితే ఏ ఆవురా బావా అని అర్థవంతమైన వాక్యం కూడా వస్తుంది. భలే రామకృష్ణ భలే. దేశ భాషలోని తెలుగు లెస్స అని మరొకసారి నేర్పించాడు. తెలుగు భాష ఒకటే, వికట కవి ఉండాలి అంతే అని తెనాలి రామకృష్ణ ఉండాలి. ఎంత గొప్ప కవి కదా తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడి జీవితం, చతురత మనం అనుసరించదగినవే. జ్ఞానం, హాస్యం, నీతి ఈ మూడింటి కలబోత తెనాలి రామకృష్ణుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఆయన గురించి కథలు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలలో ఉండి పిల్లలకు మార్గదర్శంగా నిలుస్తాయి. తెనాలి రామకృష్ణుడి గురించి మనకు చక్కగా వివరించిన శరణ్య, నీకు జేజేలు. కథలు అంటే నాకు ఇంకో కథ వినాలనుంది. ఎవరైనా కథ చెప్తున్నారా తదుపరి? చక్కగా గుర్తు చేసావు సాకేత. నీతి కథలు అనేవి చిన్న చిన్న కథల రూపంలో మనకు గొప్ప జీవిత బోధలను అందించేవి. చిన్నారులు మానసిక అభివృద్ధికి, మంచి గుణాల పెంపొందింపుకు, మంచి చెడుల మధ్య తేడా అర్థం చేసుకునేందుకు నీతి కథలు ఎంతో అవసరము. అలాంటి ఒక మంచి నీతి కథను మనకి చెప్పటానికి మన చిన్నారి కార్తీక్ సిద్ధంగా ఉన్నాడు. పిలిచేద్దామా కార్తీక్ ని? నా పేరు కార్తీక్. నేను మార్కం ప్రసంగంలో చదువుతున్నాను. నేను కుందేలు తాబేలు కథ ఇప్పుడు మీకు చెప్తాను. అనగా ఒక అడవిలో తాబేలు కుందేలు నివసిస్తూ ఉండేవి. అయి ఒకరోజు మనం పరుగు పందెం పెట్టుకుందామా అని ఇద్దరు అడిగాయి. ఇద్దరు సరే మనం పెట్టుకుందాం అని చెప్పారు. వాళ్ళు అనుకున్నారు, ఎవరు మర్రి చెట్టు దగ్గరికి ముందు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని అనుకున్నారు. కుందేలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. ఎందుకంటే తాబేలు నాకన్నా మెల్లగా నడిసిద్ది, తను ఆ మర్రి చెట్టు దగ్గరికి నాకన్నా ముందు వెళ్ళలేదు అని అనుకుంది. తాబేలు మెల్లమెల్లగా కుందేలుని దాటి మర్రి చెట్టుకు వెళ్ళింది. కుందేలు నిరాశ పడకుండా మళ్ళీ పరుగు పందెం పెట్టుకుందామా అని అడిగింది. సరే అని తాబేలు అంది. ఈసారి కుందేలు ఎక్కడ ఆగకుండా పరిగెత్తి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి గెలిచింది. ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా శ్రోతలు? ఇంకా అయిపోలేదు. తాబేలు మళ్ళీ కుందేలుని అడిగింది, మళ్ళీ ఇంకొకసారి పరుగు పందెం పెట్టుకుందాము అని. ఈసారి తాబేలు నీళ్లు దాటాలని ఆంక్ష పెట్టింది.
కుందేలు ఆ నీళ్లు దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయింది. ఎందుకంటే కుందేలు నీళ్లు దాటలేకపోయింది. తాబేలు నీళ్లు అక్కడ వరకు వచ్చి నీళ్లు దాటి గెలిచింది. నీతి ఏంటంటే మన గెలుపుకే మన మార్గాలు చూసుకోవాలి. ధన్యవాదాలు. కార్తీక్, చాలా మంచి కథ చెప్పావు నాన్న. ఈ కథలో తాబేలు తనకున్న శక్తి సామర్థ్యాలు ఆలోచించుకుని గెలిచింది. తనకన్నా ముందు చేరుకోగల కుందేలుని ఓడించి నదిని దాటాలనే ఆకాంక్షను పెట్టింది. కాబట్టి మనం ఎప్పుడూ మన శక్తి సామర్థ్యాలని తలుచుకుని దాన్ని బట్టి గెలుపు మార్గాల్ని మనమే కనిపెట్టుకోవాలి. విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ కుందేలుకున్నట్టు అహంకారం కాదు. అహంకారము మన పతనానికి దారి తీస్తుంది. ఇంత మంచి నీతి కథను మనకు చక్కగా చెప్పిన కార్తీక్, నీకు జేజేలు. ఇప్పుడు నాకు వీరుల గురించి తెలుసుకోవాలని ఉంది సాకేత. ఎవరైనా ఉన్నారా? భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు, వీరనారులు, అమరవీరులు త్యాగఫలం చేశారు కదా. అలాంటి వారిలో వీరనారి మణికర్ణిక గురించి మీకు తెలుసా? మనందరికీ రాణి లక్ష్మీబాయిగా సుపరిచితమైన వీరనారి ఆవిడ. రాణి లక్ష్మీబాయి భారత సమరయోధుల్లో ఒక గొప్ప ప్రేరణాత్మక వ్యక్తి. ఆ వీరనారి గురించి మనకిప్పుడు మనోన్మయి చెబుతుందిట. విందామా మనము? అందరికీ నమస్కారం. నా పేరు మనోన్మయ తోటపల్లి. నేను మనబడి మార్గం కేంద్రంలో ప్రసూనం చదువుతున్నాను. ఈరోజు నేను మన దేశపు వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చెప్పబోతున్నాను. రాణి లక్ష్మీబాయి 1828లో వారణాసిలో పుట్టింది. చిన్నప్పుడు ఆమె పేరు మణికర్ణిక. అందరూ ఆమెని మను అని పిలిచేవారు. చిన్నతనం నుంచే ఆమె ధైర్యంగా ఉండేది. ఆమె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ధనుర్ విద్యలు చాలా బాగా నేర్చుకుంది. ఆమె ఝాన్సీ రాజును పెళ్లి చేసుకుని రాణిగా మారింది. ఆమె ప్రజలని పిల్లలలా ప్రేమతో పాలించేది. బ్రిటిష్ వారు ఆమె రాజ్యం తీసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు రాణి చెప్పింది, నా ఝాన్సీ నేను ఇవ్వను. రాణి తక్కువ మంది సైనికులతోనే పెద్ద బ్రిటిష్ ఆర్మీకి ధైర్యంగా ఎదురు చెప్పింది. ఆమె వ్యూహాలు చాలా తెలివిగా ఉండేవి. ఆమె కొండల మధ్య దాగి ఉండి అకస్మాత్తుగా దాడులు చేసేది. దీన్ని గొరిల్లా యుద్ధం అంటారు. ఆమె ఝాన్సీ కోటను బలంగా రక్షించింది. యుద్ధం సమయంలో ఆమె తన చిన్న బాబుని తన మీద కట్టుకొని గుర్రం మీద ఎక్కేసి పోరాడింది. ఆమె చెప్పింది, ప్రతి ఆడపిల్ల కూడా నాలాగా ధైర్యంగా ఉండాలి. రాణి 1858లో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందింది. ఆమె ధైర్యం, దేశభక్తి మనందరికీ ఆదర్శంగా నిలిచింది. వందే మాతరం. ధన్యవాదాలు. నాకు దేశ నాయకులంటే ఎంత అభిమానమో తెలుసా సాకేత? రాణి లక్ష్మీబాయి లాంటి రాణి లక్ష్మీబాయి మనందరికీ ఎంత స్ఫూర్తిదాయకమైన నాయకురాలు కదా. ఆమె ధైర్యము, త్యాగము, దేశభక్తి ప్రతి భారతీయునికి గర్వకారణము. రాణి లక్ష్మీబాయి గురించి మనకు ఇంత చక్కగా చెప్పిన మనోన్మయి, నీకు జేజేలు. ఇప్పుడు సమయము దండోరా మనం మర్చిపోయామా? లేతే ఇప్పుడైనా దండోరా ఎప్పుడు వస్తుంది అది? అవునవును, దండోరా సమయం అయ్యింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా తిలిఖానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు మరి, దండోరా వేసేద్దామా? దండోరా చెప్పడానికి వైష్ణవి వచ్చేస్తోంది మరి.
నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది వైష్ణవి నాగసాయి నీల. ఈ విద్యా సంవత్సరపు మనబడి తరగతులు చివరి దశకు చేరుకున్నాయి. మే 2వ వారంలో ప్రవేశం, ప్రసూనం, ప్రమోదం తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో సిలికాన్ ఆంధ్ర మనబడి నిర్వహించిన ప్రభాసం మరియు ప్రకాశం 2025 పరీక్షలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాభినందనలు మరియు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సిలికానాంధ్ర మనబడి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. సంగీత త్రిమూర్తుల్లో 3వ వారైన శ్రీ శ్యామశాస్త్రి గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని మనబడి కేంద్రాల్లో వారిని స్మరించుకున్నారు. వీరు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు. కర్ణాటక సంగీత సాంప్రదాయానికి మూల స్తంభాలుగా గౌరవించబడ్డారు. వారి స్వరకల్పనలు ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులు, సంగీత ప్రియులచే ప్రదర్శించబడుతూ ఆనందింపజేస్తున్నాయి. ఈ సంవత్సరం వేసవి ప్రాంతీయ సదస్సులు జూన్ 7, 8 తేదీల్లో అట్లాంటా మరియు డాలస్ నగరాల్లో, జూన్ 21 మరియు 22 తేదీల్లో లాస్ ఏంజలస్ మరియు మేరీలాండ్ నగరాల్లో జరగనున్నాయి. పిల్లలకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, తెలుగు పండుగలు ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనడం వలన వారిలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి నమోదు ప్రక్రియ మొదలయ్యింది. అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవాలని, అమ్మ భాషని మర్చిపోవద్దని ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకున్నారు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.orgని సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. అవును సాకేత, మరి ఇప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయి కదా, పిల్లలు ఏం చేస్తున్నారంటావు? వాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే ఆటలు ఆడుకోవడం. మన జీవితంలో ఆటలకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఆటలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాదు, మనలో శ్రమించే స్వభావం, సహనం, సహకారం, పోరాట పటిమ వంటి విలువను పెంపొందిస్తాయి. మనకు ఇప్పుడు అద్వైత్ తనకిష్టమైన ఆట గురించి చెప్తాడంట. వినేద్దామా మరి? అందరికీ నమస్కారం. నా పేరు అద్వైత్ సోమ. నేను మనబడి మార్గం ప్రవేశంలో చదువుతున్నాను. ఈరోజు నేను నా ఇష్టమైన ఆట గురించి మాట్లాడతాను. నాకు ఆటలో చాలా ఇష్టమైన ఆట సాకర్. ఈ ఆటలో 2 జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఆటగాళ్ళు కాలుతో బంతిని గోల్ చేయాలి. చేత్తో బంతిని ముట్టుకోవద్దు. గోల్ కీపర్ మాత్రమే బంతిని చేత్తో ఆపొచ్చు. ఇప్పుడు నేను నా ఇష్టమైన ఆటగాడు గురించి మాట్లాడతాను. నా ఇష్టమైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. అతను చాలా
తొందరగా ఆడతాడు. అతని చేసే గోల్స్ చూడడం నాకు ఇష్టం. అతని రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. నేను కూడా అతని అవ్వాలి అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు బడిలో ఇంకా ఇంటి దగ్గర పార్క్లో సాకర్ ఆడతాను. సాకర్ నేను చాలా సంతోషం ఇస్తుంది. అందుకే ఇది నా ఇష్టమైన ఆట. అందరికీ ధన్యవాదాలు. సాకేత, అద్వైత్ మాటల్లో సాకర్ క్రీడ గురించి భలే తెలుసుకున్నాం కదా. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయమైన ఆటల కోసం ఖచ్చితంగా కేటాయించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లలు, మీరు కూడా కాసేపు మొబైల్లని పక్కన పెట్టి ఈ వేసవి సెలవుల్లో చక్కగా బయటికి వెళ్ళి మంచి మంచి ఆటలు ఆడుకోవచ్చు. తనకిష్టమైన సాకర్ గురించి అద్వైత్ చెప్పావు కదా, భలే చెప్పావు అద్వైత్, నీకు జేజేలు. ఇప్పుడు మనము కొన్ని థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు మనము మన మనబడి గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాము. బాలబడి నుంచి ప్రభాసం, ప్రబోధం వరకు తెలుగు రాయటం, చదవటం, మాట్లాడడం మాత్రమే కాకుండా తెలుగు భాషలోని నాటకం, పద్యం, కవిత్వం, కథలు ఇలాంటివి రాయటం మీద ఆసక్తి ఉన్న పిల్లలకు చేయూతని అందించడం కోసం బాలచంద్రిక అనే కార్యక్రమాన్ని కూడా మనబడి వారు నిర్వహిస్తున్నారు. ఈ బాలచంద్రిక కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి కొన్ని అర్హత ప్రమాణాలను పెట్టి తెలుగును బాగా చదవటం, రాయటం, మాట్లాడటం వచ్చిన పిల్లలకు వారి అభిరుచిని బట్టి పద్యాలు, కవితలు, కథలు, నాటకాలు రాయటంలో శిక్షణనిస్తుంది. ఈ విధంగా మన తెలుగు పిల్లలు భాషలో వివిధ రచనా ప్రక్రియల్లో రాణించటానికి దోహదపడుతుంది. ఈ బాలచంద్రికలు తెలుగు వెన్నెలను కురిపించటంలో మా వంతు సహకారం అందించటానికి మా బాలచంద్రిక గురువులు సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు మీరు మీ సమీప మానబడి కేంద్రంని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుపుతారు. ఇప్పుడు మళ్ళీ మనము మన బాలానందం కార్యక్రమంలోకి వెళ్దాము. తదుపరి ఎవరొస్తున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు? సాకేత, స్నేహం గురించి నీకేమన్నా ఒక పాట గుర్తొస్తోందా? గుర్తొస్తోంది నాకు. స్నేహం కన్నా మిన్న లోకాన లేదురా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఇలాంటి పాటలు గుర్తొచ్చాయి స్నేహం అనగానే. అబ్బా, భలే చక్కగా గుర్తు చేసావు సాకేత. స్నేహం అనేది ఈ ప్రపంచంలో అత్యంతమైన పవిత్రమైన బంధం. సుఖంలో పాలు పంచుకునేవారు ఎందరో ఉంటారు, కానీ దుఃఖంలో తోడుగా నిలిచే వ్యక్తే నిజమైన స్నేహితుడు. ఆపదల్లో అండగా ఉండేవారే నిజమైన స్నేహితులు. స్నేహానికి మతం లేదు, జాతి లేదు, భాష భేదం లేదు. నిజమైన స్నేహితుడు మన లోపాలను చూసి మన మార్గాన్ని సరిదిద్దగలడు. మన చుట్టూ నిస్వార్థంగా ప్రేమించే ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నా అది మనకు గొప్ప సంపద. అలాంటి మరి స్నేహం గురించి మాట్లాడడానికి మన చిన్నారి అక్షయ సిద్ధంగా ఉంది. శ్రోతలు, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా వినడానికి? ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ నమస్కారాలు. మన జీవితంలో స్నేహం అనేది విలువైన బంధం. స్నేహితులు మన జీవితాన్ని ఉజ్వలంగా మారుస్తారు. మన ఆనందాలు పంచుకుంటారు, మన కష్టాలను తగ్గిస్తారు. మంచి స్నేహితుడిని పొందటం ఒక వరం. మంచి స్నేహితులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మనతో నిజంగా ఉండేవారు, అవసరం ఉన్నప్పుడు పక్కన నిలిచేవారు నిజమైన స్నేహితులు. స్నేహంలో పేద ధనిక అనే భావన ఉండరాదు. శ్రీకృష్ణుడు అటుని స్నేహితుడైన
పేద బ్రాహ్మణుడైన సుధామడి స్నేహము మనకు మార్గదర్శకము. ముగింపులో మనం మంచి స్నేహితులు కావాలని, మంచి స్నేహితులను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. స్నేహం గొప్పతనాన్ని పదాల్లో చెప్పడం కష్టం, కానీ అక్షయ ఎంత చక్కగా చెప్పింది కదా. అది ఒక అనుభూతి, ఒక మనసు నుంచి మరో మనసుకు జరిగే బంధం. జీవితంలో సంపాదించవలసిన గొప్ప ధనం ఏదైనా ఉంటే ఒక మంచి స్నేహితుడు. అందుకే మనం స్నేహాన్ని అర్థం చేసుకుని దాన్ని మనస్ఫూర్తిగా విలువ చేయాలి. స్నేహం గురించి ఇంత చక్కగా చెప్పినందుకు అక్షయ, నీకు జేజేలు. అయితే సాకేత, ఇప్పుడు కాస్త కొన్ని పొడుపు కథలు చెప్పుకుందామా? మనము సరదాగా ఆడుకుందామా? ఓకే, చూద్దాం, ఎవరికైనా కూడా తెలిసేమో. ఇక్కడ పొగడ్తలకు పొంగేదేంటో తెలుసా నీకు? ఆలోచిస్తున్నాను. పిల్లలు, మీ ఎవరికైనా తెలుసా పొగడ్తలకు పొంగేదేంటో? ఇదేంటంటే తినేదేమో అనుకుంటున్నాను నేను. ప్రయత్నించు, ఏదన్నా ఒకటి చెప్పి జవాబు. పూరి. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. పూరి. పొగడ్తలకు పొంగేదే పూరి. మరి ఉడికిస్తే తెల్లబోయేదేంటి? తెల్లగా ఉండేది ఏంటబ్బా? ఇడ్లీయా? మళ్ళీ సరైన సమాధానం చెప్పావు. ఇప్పుడు నేను అడగచ్చా ఒకటి? అడుగు. పట్టించుకోకుంటే ముఖం మార్చుకునేదేది? పిల్లలు, మీరేమన్నా ప్రయత్నిస్తారా? ఇది పట్టించుకోకుంటే ముఖం మార్చుకునేది, ఇది కూడా ఒక తినేదే. చెప్పు. దోస. భలే చెప్పావు నాన్న, చాలా చక్కగా చెప్పావు. దోశ. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను. ఒత్తిడి చేస్తే పొరలు కమ్మేదేది? ప్రయత్నిస్తారా పిల్లలు ఎవరైనా? నేను. చెప్పు అద్వైత్, ఏంటది? చపాతి. సరిగ్గా చెప్పావు. పరోటా. పరోటా. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పొడుపు కదా. ఏమిచ్చినా గాని కడుపులో దాచుకునేది ఏంటది? అన్నం. ఇంకొకసారి ప్రయత్నించు. కూర. తినేవన్నీ ఆలోచిస్తున్నారు అందరూ. ఊతప్పం. ఊతప్పం సరైన సమాధానం. అంతే కదా, ఊతప్పంలో ఏం వేసినా గానీ ఊతప్పం లోపలే ఉంటాయి అన్ని కదా. ఇప్పుడు ఎవ్వరికి ఇష్టం లేనిది ఒకటి అడుగుతాను, అది ఎవరు తిననంటారు. ప్రేమగా గుప్పడంత వేస్తే మూకుడంత ముద్ద వచ్చేస్తుంది, ఏంటది? ఉప్మా. కరెక్ట్. నాకైతే అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉప్మా. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఇంకొక పొడుపు కదా. నూనెలో వదిలేస్తే గొల్లు అనేది ఏంటది? ఏం చెప్పావు? వడ. వడ సరైన సమాధానం. ఇంకొకటి చివరిది. ఎంత పోసినా రవ్వంతేనా అనేది ఏంటది? ఉప్మా. ఉప్మా అయిపోయింది. నెయ్యి. నెయ్యి, బాగా చెప్పావు. ఇంకొక చివరి అవకాశం, ఇంకొకసారి ప్రయత్నించు. ఎంత పోసినా రవ్వంతేనా అనేది? ఇడ్లీ. రవ్వ దోశ. సరే, ఇప్పుడు మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. తదుపరి ఎవరు వస్తున్నారో చెప్తాను. ఇప్పుడు మనకి పండగల గురించి చెప్తోంది విజయదశమి. అదే మనం దసరా అంటాం కదా, దాని గురించి చెప్పడానికి వచ్చేస్తుంది. దసరా అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన, ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. అది చెడు మీద మంచి విజయాన్ని సూచించే పండుగ. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించింది, దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది దసరా రోజునే. ఈ దసరా పండుగ గురించి చెప్పటానికి శ్రీవిద్య మన ముందుకు వచ్చేస్తుంది. మనందరం వినేద్దామా? మీ అందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీవిద్య.
నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. ఈరోజు దసరా పండుగ గురించి చెప్తున్నాను. హిందువులు జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఒకటి. ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. తెలుగువారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు దేవి పూజలతో జరుపుకుంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించింది. 10వ రోజు ప్రజలంతా సంతోషముతో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఆడతారు. చరిత్ర ప్రకారం రాముడు రావణపై గెలిచిన రోజు కూడా ఇదే. ఈ నవరాత్రులలో కోలాటం కూడా ఆడతారు. అందరికీ ధన్యవాదాలు. సాకేత, మనకున్న పెద్ద పండగల్లో దసరా చాలా పెద్ద పండగ కదా, నాకు చాలా చాలా ఇష్టమైన పండుగ. అయితే విజయదశమి లేదా దసరా ఈ పండగల్లో చెడు మీద మంచి విజయం సాధించాలనే సందేశం ఇస్తుంది. కనుక దసరా పండుగ మనకు చెడు పట్ల నిరాసక్తత, మంచి పట్ల నిబద్ధతను నేర్పుతుంది. మన సంప్రదాయాలను, సంస్కృతిని భావితరాలకు అందించడానికి దసరా వంటి పండుగలు ఎంతో ఉపయోగకరం. అందుకనే మనం ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ దాని లోతైన అర్థాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. మరి దసరా పండగ గురించి చెప్పిన శ్రీవిద్యకు జేజేలు చెప్పేద్దామా? జేజేలు శ్రీవిద్య నీకు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో సిలికాన్ ఆంధ్ర మనబడి మే 3న నిర్వహించిన ప్రభాసం మరియు ప్రకాశం పరీక్షలలో కెనడా విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు మరియు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు. 2025-26 మనబడి విద్యా సంవత్సరానికి పిల్లలు నమోదు ప్రక్రియ మొదలైంది. అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న కొన్ని వందల మంది పిల్లలు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. మీరందరూ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీ పిల్లల్ని నమోదు చేయండి. అలాగే మీ స్నేహితులకి కూడా తెలియచేసి వారి పిల్లలను కూడా చేర్పించండి. తెలుగు భాషా సేవకి సహకరించండి. ఇప్పుడు మళ్ళీ మన కార్యక్రమంలోకి వెళదామా? తర్వాత ఎవరొస్తున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు? నాకు చాలా ఉత్సాహంగా ఉంది వినటానికి. మనిషి సమాజంలో జీవించే జీవి. ఆయనకు ఇతరుల తోడు, మానవ సంబంధాలు లేకపోతే జీవితం నిర్మానుష్యంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ముఖ్యమైనదే బంధుత్వం. మరి అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, మామ, అత్త, మేనమామ, కజిన్స్, ఇలా ఎన్నో బంధుత్వాలు ఉన్నారు. ఇప్పుడు మన సిద్ధు కూడా తనకిష్టమైన బంధువు గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడంట. పిలిచేద్దామా? నా పేరు రాహుల్ సిద్ధార్థ్. నేను ఇలా మనబడి ప్రవేశంలో చదువుతున్నాను. ఇలా ఈరోజు నా మామయ్య కొడుకు అర్జును గురించి మాట్లాడుతున్నాను. అర్జును నాకంటే 4 ఏళ్ళ పెద్ద. నా ప్రియ స్నేహితుడు కార్తీక్ కుటుంబము, అర్జున్ కుటుంబము, నా కుటుంబము ఇలా డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాము. నేను, అర్జున్, కార్తీ ఇలా ఒకటే గదిలో పడుకున్నాము. నేను కార్తీ తెలియకుండా నిద్రలో ఇలా అర్జున్ని గుడిసి తన్నేసి నిద్రలో చేశాము.
ధన్యవాదాలు. ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల మనం ఒకరికొకరం దూరం అవుతున్నాము. కానీ బంధాలు కొనసాగించుకోవాలంటే మనము వెళ్ళాలి, పలకరించాలి, ప్రేమను పంచుకోవాలి. అప్పుడే బంధుత్వం బలంగా మారుతుంది. తనకిష్టమైన బంధువు గురించి చాలా చక్కగా చెప్పావు సిద్ధు. నీకు జేజేలు. ఇప్పుడు తర్వాత ఎవరు వస్తున్నారు సాకేత? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇది చెప్తాను, మీరు గుర్తుపడతారేమో చూద్దాం. ఈ భూమి పైన మన మొదటి గురువు, మన మొదటి స్నేహము, మన మొదటి తొలి రక్షణ, నిస్వార్థమైన ప్రేమను చూపించేది, మనకు ఎంత కష్టం వచ్చినా భరించేది, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా ఈ లోకాన భర్తీ చేయలేని పాత్ర. ఎవరో మీకేమైనా అర్థమైందా? నేను చెప్పేనా? నాకు తెలిసింది అదేంటో. ఎవరు? అమ్మ గురించేనా? పరిచయం అక్కర్లేని మాట అమ్మ. మనకే కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, సంతోషం వచ్చినా తలదాల్చుకునే భావం పలికే మాట అమ్మ. అమ్మ గురించి ఓహిత్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం విందామా? అందరికీ నమస్కారం. నా పేరు ఓహిత్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం అమ్మ. మా అమ్మ పేరు శ్రీదేవి. మా అమ్మ వంట చాలా బాగా చేస్తారు. మా అమ్మ సరదాగా ఉంటారు. మా అమ్మ ఇంటి పనితో సహాయం చేస్తారు. మా అమ్మ మంచితనంతో అందరితో మాట్లాడతారు. మా అమ్మ నాతో ఆడతారు. మా అమ్మ చాలా ఆనందంగా ఉంటారు. మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తారు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను మా అమ్మ గురించి ఒక చిన్న కవిత చెప్పుతాను. అమ్మకి నేను ప్రాణము, నాకు అమ్మ ప్రపంచము. మేము ఇద్దరం కలిసి ఉండే క్షణాలు ఎప్పుడు స్వర్గము. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావు ఓహిత్. అసలు నువ్వు రాసిన కవిత భలే అద్భుతంగా ఉంది. నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఇష్టం, కానీ మనకి అస్సలు మన జీవితంలోకి ఎలా వచ్చేసిందో చెప్తాను. అది ఎంత భయంకరాలు చేసిందో చూద్దాం. ఓకే, ఏం చెప్తున్నానో ఆలోచించండి అందరూ. ఇది గడియారాన్ని తినేసింది, టార్చ్ లైట్ ని తినేసింది, పోస్ట్ కార్డ్ ని తినేసింది, పుస్తకాల్ని తినేసింది, రేడియోని మింగేసింది, టేప్ రికార్డర్ ని తినేసింది, కెమెరా మాయం చేసింది, క్యాలిక్యులేటర్ ని తినేసింది, ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది, ఇది మన బంధుత్వాన్ని తినేసింది, ఇది మన మెమరీని పూర్తిగా తినేసింది. థియేటర్ లేదు, నాటకం లేదు, టీవీ లేదు, ఆట లేదు, పాట లేదు. ఇదే బ్యాంక్, ఇదే హోటల్, ఇదే కిరాణా షాపు, ఇదే డాక్టర్, ఇదే జోకుడు. అసలు మార్కెట్ అంటేనే ఇది. బయటకు వెళ్తే కదా అంతే, వర్క్ ఫ్రమ్ ఫోన్. అంతా స్మార్ట్ ఫోన్దే రాజ్యం. మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ మాత్రం చాలా స్మార్ట్ గా తయారైపోతుంది. ఫోన్ కదా, వేలు ప్రపంచాన్ని, మనిషి జీవితాన్నే శాసిస్తోంది. నోరు మ్యూట్ లో ఉంటుంది. ఎస్, నిజమే. టచ్ తోనే జీవితం, కానీ ఎవ్వరూ టచ్ లో లేరు. అందుకే మనందరం మొబైల్లో మునిగిపోకుండా అందరితో కలిసి మాట్లాడాలి, ఆడుకోవాలి. జీవితాన్ని దేవుడిచ్చిన ప్రాణమున్న మనిషి జీవితం లాగానే గడపాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు
వేసవి సెలవులు వస్తున్నాయి కదా, ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తారు? దాని గురించి ఎవరైనా చెప్పడానికి ఉమ్, వస్తున్నారా? పరీక్షల తర్వాత విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురు చూసే సమయమే వేసవి సెలవులు. వేసవి సెలవుల్లో కొంతమంది పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు, కొందరు బంధువుల ఇంటికి వెళ్తారు. మరి మన చిన్నారులు ఇక్కడ శ్రీవత్స శ్రీమౌక్తిక ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వేసవి సెలవుల్లో ఏం చేస్తారో మనకు చెప్తారట. మరి మనందరం వినేద్దామా? నమస్కారం, నా పేరు మౌక్తిక. మరి నీ పేరేంటి? నా పేరు శ్రీవత్స. బాగున్నావా మౌక్తిక? బాగున్నాను శ్రీవత్స, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను మౌక్తిక. ప్రకాశం పరీక్షల ఫలితాలు గత వారం వచ్చాయి కదా, నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయ్యాను. మరి నువ్వు? నేను కూడా పాస్ అయ్యాను. మనం ఇంకా ఎన్ని గుణాలు వస్తాయో వచ్చే వారం దాకా వేచి చూడాలి. నాకు కంగారుగా ఉంది. నాకు కూడా మరి. కానీ మనం చక్కగా మన గురువు ద్వారా అన్నీ నేర్చుకుని బాగా రాసాం కదా, మంచి గుణాలే వస్తాయి. మరి మనకేమైనా బహుమతి ఇస్తారా? ఇస్తారు. స్నాతకోత్సవం ఉంటుంది, అప్పుడు మనకి పాఠాలు వస్తాయి. ఓ అవునా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. స్నాతకోత్సవం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. సరే కానీ మనం తర్వాత ప్రమోదం కదా? అవును మౌక్తిక, ఇంకా ఎన్ని తరగతులు ఉన్నాయో తెలుసా నీకు? తర్వాత 2 ఉన్నాయి, ప్రమోదం ఇంకా. నాకు గుర్తొచ్చింది. మన బడిలో బాలబడి, ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం ఇంకా ప్రభాసం తరగతులు ఉన్నాయి. ఓ అయితే మనం ఇంకా 2 తరగతులు చదవాలి. సరే గాని నువ్వు ఈ వేసవి సెలవుల్లో ఏం చేస్తున్నావు? ఈ వేసవి సెలవుల్లో నేను భారతదేశం వెళ్తున్నాను. అక్కడ పొలం ఉంటుంది. అవును, పొలంలో ఏముంటాయో తెలుసా నీకు? పొలంలో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి కదా? అవును, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. నాకు కొబ్బరి బోండాలు అంటే చాలా ఇష్టం. కానీ అక్కడ చాలా ఈగలు ఉంటాయి. నాకు చాలా చిరాకు ఈగలంటే. ఈగలంటే ఎందుకు భయం శ్రీవత్స? ఇంకేం చేస్తావు శ్రీవత్స? మా అమ్మమ్మ, తాత, మా అమ్మ, తాత, పిన్ని ఇంకా అమ్మ అందరు అక్కడే ఉన్నారు. అందరినీ కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా భారతదేశం అంటే చాలా ఇష్టం. మా నానమ్మ, తాత, అమ్మమ్మ, తాతగారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నేను వచ్చే సంవత్సరం వెళ్తున్నాను. మరి నువ్వేం చేస్తావు మౌక్తిక? నేను మా తమ్ముడితో ఆడుకుంటాను. నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. నా తమ్ముడికి 3 సంవత్సరాల వయసు ఇప్పుడు. నేను వండర్లాండ్కి వెళ్తాను. అవునా, నాకు కూడా వండర్లాండ్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఏం చేస్తావు? నేను అక్కడ రోలర్ కోస్టర్ ఎక్కుతాను, ఈత కూడా కొడతాను. నేను వచ్చాక మళ్ళీ వెళ్దామా? వెళ్దాము. మనబడి వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవును, ఖచ్చితంగా. మరి ధన్యవాదాలు మనబడి బృందం. సరే మరి, మళ్ళీ కలుద్దాం. ఉంటాను. మళ్ళీ కలుద్దాము. వేసవి సెలవుల గురించి చక్కగా చెప్పినందుకు శ్రీవత్స, శ్రీమౌక్తిక మీకు జేజేలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడడానికి మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకని మనం ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్పింది మీరు మళ్ళీ చెప్పాలి. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు తెలుగు చాలా చదువుతాను.
తెలుగు చాలా చదువుతాను. మంచి తెలుగు మాటలు ఎన్నో వింటాను, వ్రాస్తాను. మంచి తెలుగు మాటలు వింటాను, వ్రాస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయహో తెలుగు తల్లి. తెలుగు తల్లి. రేపో తెలుగు తల్లి. తెలుగు తల్లి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలో ఉన్న మార్ఖం మనబడి కేంద్ర పిల్లలు, బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారాంతరం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.